ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది అని చెప్పింది అద్దంకి దయాకర్ కాదు, మోదీ గారే. ఓకే. ఓ ఇట్లనే కరోనా విషయంలో కూడా డిలే చేయడం వల్ల లక్షల ప్రాణాలు కోల్పోయినాం. ఓకే. బంగారం కొనొద్దంటే నాకు తెలిసి ఒక 60 కోట్ల మందికి బంగారమే తెలియదు. అవును. 145 కోట్లలో ఎవరో ఇప్పుడు ఆభరణాల కొరకు చేయించుకుంటే వాళ్ళు, మార్కెటింగ్ కొరకు అదే ఈ షేర్ బుల్ మార్కెట్ లో పనిచేసే వాళ్ళు, వీళ్ళ పంచాయతీ వేరే. అసలు బంగారం ఎందుకు, తిండి కావాలరా నాయన అని చెప్పి దాదాపు 33 కోట్ల మంది రోజు పని చేసుకుంటారు డైలీ. అసలు వాళ్ళ పరిస్థితి రేట్లు కొనేది లాగా కూడా లేవులేండి. కొందామని మధ్యతరగతి కూడా కొనే రేట్లు లేవు దయాకర్ గారు, మీకు తెలుసు. లాక్డౌన్ మళ్ళీ ఇప్పుడు కరోనా తర్వాత వచ్చినట్టు ఇప్పుడు వస్తే సామాన్యుడి పరిస్థితి ఏంది, పిడుగుపడ్డట్టేనా? అందుకనే ఇది 3 నెలల క్రితం నుంచే దీని ఇంపాక్ట్ ఉన్నది. ఓకే. నీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో నీ ఓట్లు పడడానికి కొరకు దేశం క్లిష్ట పరిస్థితులు లేదు. కాబట్టి ఒకటేసారి దేశం క్లిష్ట పరిస్థితులు ఎందుకు వస్తుంది? కాబట్టి ఇక్కడ ఆ విజనరీ లీడర్షిప్ మనకు కనబడదు. ప్రత్యేకించి ఇప్పుడు మోదీ గారిని గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, లేకపోతే నిర్మలా సీతారామన్ గారిని పెద్ద గొప్ప ఆర్థిక విధానాలు అనుసరించే వాళ్ళు, దాంట్లో ఒక పనగరి ఆయన ఉంటుండే, ఆయన నీతి ఆయోగ్ చైర్మన్. రూరల్ ఎకానమీ మీద కొంత ఇండియనైజేషన్ ఆఫ్ ది బిజినెస్ మీద ఆయన స్టడీ ఉంది. అట్లాంటి వాళ్ళ సలహాలు కూడా, వీళ్ళు సలహాలు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు కదా. ఎవరైనా కొంచెం తెలివి కళ్ళు ఉంటే చెప్తే కూడా వినే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఈ డిబేట్ లోనే ఇప్పుడు 25% మోదీ దాన్ని వ్యతిరేకించినట్టు, 75% అనుకూలంగా ఉన్నట్టే వచ్చే. మరి తప్పదు ఇప్పుడు. అంతే కదా. ఇప్పుడు మీరేమో మోడరేటర్ ఉంటారు, వాళ్ళిద్దరే మోదీని సమర్థించి నేను ఒక్కని వ్యతిరేకి. లేదు సార్, ఇప్పుడు మీరు రాజకీయం లేదని నేను అనట్లేదు సార్. మీరు అన్నట్టు 3 నెలల ముందే చెప్పాలన్నది పాయింట్ కదా. నేనేమంటున్నా అంటే, బై అండ్ లార్జ్ ఎట్లా ఉంటది అంటే, పర్సెప్షన్ ఎప్పుడు కూడా చెప్పే వ్యక్తి మీద ఆధారపడి ఉన్నట్టే, సేమ్ టైం ఆ పర్సెప్షన్ లో రాంగ్ కన్సెప్షన్ ఉంటే కూడా ప్రజలకు నష్టం జరుగుతుంది. దానికి ఎవరు బాధ్యత వహించాలి? దానికి కూడా కాంగ్రెస్ బాధ్యత వహించాలంటే ఇక మేము ఇస్తాం. మరి ఏం చేస్తాం? దాన్ని కూడా నిన్న హిందూ పేపర్ వేసి దాంట్లో ఇందిరాగాంధీ కూడా అప్పట్లో ఇట్లా చెప్పింది అని చెప్పేసి ఒకటి ఫ్లోట్ చేసి, వాళ్ళు ఎవరు ఆర్కైవ్స్ కు పోయి అప్పుడు ఆ రోజున్న ఇందిరాగాంధీ గారి స్టేట్మెంట్ డేట్ ని తీస్తే ఆ రోజు అసలు ఇందిరాగాంధీ స్టేట్మెంట్ లేదు. ప్రాపగండా ఎందుకు దరిద్రులకు? వాస్తవాలు చెప్తే ఏం పుట్టి వస్తుంది? దానికి ఇందిరాగాంధీని, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఇట్లనే అన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి కాలం నాటి బడ్జెట్ అయినా ఈ రోజు, ఇందిరాగాంధీ గారి కాలం నాటి బడ్జెట్ అయినా దాదాపు 50 లక్షల కోట్లకు దగ్గరకు వచ్చినాం మనం. అంటే ఆ రోజుల్లో సముద్రంలో పారబోసే గోధుమలు తీసుకొచ్చి కూడా బతికించుకున్నాం. ఇక్కడ ఈ రోజు ఆ పరిస్థితి ఉన్నదా? కాబట్టి ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం. రేపు ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేయరా? మేమంటే రాజకీయాల కొరకు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన తప్పు జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్న దాని విషయంలో కూడా ఎందుకు మీరు ఈ తాత్సారము? దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇంకో విపక్షాలకు సంబంధించిన పార్టీలో మేమే బాధ్యులుగా అన్నట్టుగా మాట్లాడుతున్న తీరు చూస్తే ఒకంత హాస్యాస్పదం అనిపిస్తుంది. ఈ విచిత్రం. పాలకులు వాళ్ళయి విపక్షాల మీద కౌంటర్ అటాక్లు వస్తాయి. ఏమన్నట్టు రాహుల్ గాంధీకి ఆయనకి ఏం తెలుసు, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఏం తెలుసు? ఫస్ట్ ఏం తెలియని ఆయనకి ఇట్లా ఉండబట్టే ఈ సమస్య వస్తుంది. కాబట్టి అది సరిచూసుకోండి. దేశం ఎప్పుడు కూడా, ఈ దేశ ప్రజలు ప్రపంచంలో అన్ని దేశాల ప్రజల కంటే సహనంతో, ఓపికతో ఉండి ప్రతి దాన్ని భరించగల సామర్థ్యం ఉన్న ప్రజలు. వాళ్ళ గురించి ఏం వర్రీ కానక్కర్లేదు. మోదీ గారు, ఎన్డీఏ ప్రభుత్వము ఫస్ట్ మన విధానాల్లో అవకతవకలో లోపాలు ఉంటే సరిదిద్దుకుంటే మంచిది అనేది ఒక సూచన లాంటి. రైట్ సార్. మొత్తంగా 3-4 నెలలుగా ఈ సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ ప్రజలకు ఒక సూచన, జాగ్రత్త చెప్పే దానిలో రాజకీయ ప్రయోజనాలు ఉన్న అంశం ఒకటైతే, ఏదేమైనా సరే ఇప్పుడు ప్రధాని చెప్పిన అంశాలు అయితే మనందరికీ అవసరమైనటువంటి అంశాలు. రాజకీయాలు పక్కకు పెడితే నిజంగా ఇవాళ ఈ గడ్డు పరిస్థితులు కనుక వెళ్లే కొద్దీ ముదిరే పని అయితే, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సమాజం నష్టపోతుంది, మనం నష్టపోతాం వ్యక్తులుగా, కుటుంబాలుగా. కాబట్టి దాని దిశగా ఆలోచించాలి. రాజకీయాలు పక్కన పెట్టాలి. అయితే ప్రతిదీ రాజకీయం చేయటం, ప్రతిదాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవటం, ప్రతిదాన్ని రాజకీయంగా విమర్శలకు వాడటం కూడా అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షాలకు అంత మంచిది కాదు. దాన్ని అధికార ప్రతిపక్షాలు సరి చేసుకొని అంతిమంగా ప్రజలకి ఎప్పుడు ఏది మంచిదైనా నిరంతరంగా దాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. ఎవరు దాన్ని ఉల్లంఘించినా ప్రజలు గమనించుకోవాలన్నది చర్చలో సారాంశం. చర్చలో పాల్గొన్న నర్సయ్య గౌడ్ గారికి, దయాకర్ గారికి, అలాగే నగేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం. సెలవు.